ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు వారి యొక్క ధన్యకరమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనములో యోబు దైవజనుని గురించి దేవుడు సెలవిస్తున్నాడు. యోబు తన స్నేహితుడైన ఎలీఫజు ద్వారా ఈ మాటలు యోబుకు తెలియచేయబడుచున్నవి. ప్రియమైనటువంటి దైవజనమా, యోబు జీవితంలో ఎంతో యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడని దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చినటువంటి విధానం మనం గమనించవచ్చును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాయే వారిని విడిపించునని బైబిల్ సెలవిస్తుంది. నిజంగా ఈ లోకంలో ఎంతో శ్రమలు, బాధలు, కష్టాల గుండా నీతిమంతులు వెళుతున్నప్పటికీ దేవుడు వారిని వెన్నంటి ఉంటున్నాడనే సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ జీవితంలో అటువంటి శ్రమల గుండా వెళ్తున్నావా? అయితే విసుకవద్దు, నిరాశ చెందవద్దు. కానీ యోబు పొందినటువంటి 2 ఆశీర్వాదం దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంటున్నాడని జ్ఞాపకం ఉంచుకొని, విశ్వాసమునొక కర్త, దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూస్తూ మన యొక్క ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దైవజనుడు యోబు అంటున్నాడు, నేను శోధించబడిన పిమ్మట శుద్ధ సువర్ణముగా మార్చబడుతున్నట్టున్నాడు. మరి ఆయన ప్రేమించే ప్రతి కుమారుని శిక్షించేవాడుగా ఉంటానని ప్రభు సెలవిస్తున్నాడు. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకుము అంటున్నాడు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము అంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మన యొక్క జీవితాల్లో అనుమతించే ప్రతి పరిస్థితిని ప్రేమతో స్వీకరించి ఆయన చిత్తానికి మనం తల వంచినప్పుడు ఆయన తన యొక్క చిత్తములో, తన యొక్క విధానములో మన ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని రూపించి తన నామానికి మహిమ తెచ్చుకొని ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము ఆయా సమయాల్లో తిరుగుబాటు చేసేవారంగా దేవుని యొక్క చిత్తానికి తలవగ్గకుండా మన యొక్క సొంత చిత్తాన్ని జరిగించుటను బట్టి దేవుని యొక్క ఆత్మ ఎంతగానో పరితాపం చెందేదిగా ఉంటుంది. అలాగన కాకుండా మనందరికీ ఒక మంచి ఉదాహరణగా, మంచి మాదిరిగా దైవజనుడు యోబును దేవుడు పెడుతూ వచ్చినాడు. యోబు దైవజనుడు తన చిత్తాన్ని దేవునికి అప్పగించి దేవుని యొక్క చిత్తానుసారంగా తను తాను అప్పగించుకొని ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ రీతిగా యోబు దైవజనుడి వలె మన జీవితంలో కూడా ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించి ఓపికతో మనం ముందుకు సాగినప్పుడు యోబులాగా మనం దీవించబడే వారంగా ఉంటాం. ఆయన నిన్ను శ్రమలకు అప్పగించినాడు కానీ మరణంకు అప్పగించలేదు. ప్రియమైనటువంటి వారలారా, అలాగిన ఓపికతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.